హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సతీష్ అట్ల. సో, మనం ఇప్పటివరకు చూస్తే కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి యూనివర్సిటీలలో కానీ, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి లేదా ఆహ్, యూనివర్సిటీ అఫిలియేటెడ్ సంబంధించినటువంటి కాలేజీలలో మాత్రమే మనకు రిజర్వేషన్స్ అనేటివి ఉన్నాయి. సో, దానికి సంబంధించి ఏవైతే అటానమస్‌కి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి కదా! సో, వాటికి సంబంధించి కూడా ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్లు అని చెప్పి దాన్ని ఆలోచిస్తున్నాము అన్నట్టుగా కూడా ఇక్కడ ఇచ్చారు. సో, అవకాశాలను పరిశీలిస్తున్నటువంటి ప్రభుత్వం అన్నట్లుగా ఇచ్చారు. సో, ఎందుకంటే ఇప్పటివరకి ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే ఈ అమలు అవుతా ఉన్నాయి ఈ రిజర్వేషన్స్ అనేటివి. దేశంలో వచ్చేసి మొత్తం 24 రాష్ట్రాల్లో వచ్చేసి యూనివర్సిటీస్ అనేటివి ఉన్నాయి. సో, దానికి సంబంధించి యూపీలో మాత్రమే ఈ రిజర్వేషన్లు అనేటివి పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. ఇంప్లిమెంట్ అనేది చేస్తూ ఉన్నారు. సో, దానికి సంబంధించి ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. అవసరమైతే చట్ట సవరణకు కూడా యోచన, వాటి అనుమతులు భూములపై కూడా ఆరా అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, దానికి సంబంధించి ఒక్కసారి చూస్తే రాష్ట్రంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి రిజర్వేషన్లను అమలు చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి అవసరమైతే చట్ట సవరణ చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంతో ఉన్నత విద్యామండలి అధికారులు దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రైవేటు వర్సిటీల చట్టాలను కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. సో, ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో ప్రైవేటు వర్సిటీలపై పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో అధికారులు సమగ్రంగా వివరాలను సేకరిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరంలో తీసుకుంటే తొలిసారిగా అనురాగ్, మల్లారెడ్డి, ఎస్ఆర్, ఓక్సన్ మహేంద్ర వర్సిటీలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత 2023లో చూస్తే సెప్టెంబర్ 13న గురునానక్, శ్రీనిధి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇక్మార్, ఎంఎన్ఆర్, కావేరీ వర్సిటీల ఏర్పాటుకు అసెంబ్లీలో బిల్లు పాస్ అయినా కూడా వాటికి గవర్నర్ ఆమోదం అనేది లభించలేదు. అయినా గురునానక్, శ్రీనిధి వర్సిటీల్లో ప్రవేశాలు పూర్తి చేయడం, గవర్నర్ ఆమోదం లేకపోవడంతో ప్రస్తుత విద్యా సంవత్సరం ఆ విద్యార్థులను ఇతర వర్సిటీలు, కళాశాలల్లో సర్దుబాటు చేయడం కూడా మనకు తెలిసిన విషయమే. అయితే కాగా వర్సిటీల వారీగా విద్యార్థుల సంఖ్య, వార్షిక ఫీజు, భూములు తదితర సమగ్ర వివరాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో చట్టాలపై నివేదిక ఇవ్వాలని చెప్పి ఉన్నత విద్యా మండలిని ప్రభుత్వం ఇటీవల ఆదేశించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా 24 రాష్ట్రాలతో ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఒక ఉత్తరప్రదేశ్లోనే రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిబంధన అనేది ఉంది. సో, దానికి సంబంధించి మన రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్, అటానమస్ యూనివర్సిటీస్ ఏవైతే ప్రముఖంగా మల్లారెడ్డి కావచ్చు, ఎస్ఆర్ కావచ్చు, ఇంకా ఇతరత్ర యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో, ఇంకా కొన్ని పర్మిషన్ వచ్చి గవర్నర్ ఆమోదము లేకుండా ఉన్నటువంటి కొన్ని ప్రముఖ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా రిజర్వేషన్లు అనేది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 24 యూనివర్సిటీలు ఉన్నాయో, అట్లాగే ఏ దేశంలో అయితే ఏ చట్ట ప్రకారంగా వాళ్లకు రిజర్వేషన్లు అనేది అమలు చేస్తున్నారో వాటి పరంగా కూడా ఇక్కడ తెలుసుకొని ఉన్నత విద్యామండలికి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశం అనేది ఇవ్వడం జరిగింది. సో, ఆ పనిలో వాళ్ళు ఉన్నారు. సో, ఒక్క ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక్క కాడనే మాత్రం రిజర్వేషన్లు అనేది ఇంప్లిమెంట్ అనేది, అమలు అనేది జరుగుతూ ఉన్నది అన్నట్లుగా తెలుస్తూ ఉంది. సో, ఆ విధంగా వస్తే ప్రైవేట్ యూనివర్సిటీస్లలో కూడా చక్కగా రిజర్వేషన్లు ఇస్తే పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కూడా చాలా బాగుంటుంది.